హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పేరెంట్స్, మనకి ఇప్పుడు టీజీ వెబ్సైట్లో రేపు నుంచి అయితే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందమ్మా. సెకండ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఈ యొక్క సెకండ్ ఫీజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. దానికైతే మనకి ఆల్రెడీ విండో అయితే ఓపెన్ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ చేయమని విండో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు వెరిఫై ద స్లాట్ బుక్ అయితే మనం చేసుకోవచ్చు. మనం నెంబర్ 1 పే ప్రాసెసింగ్ ఫీజు వెరిఫై ద స్టేటస్ వెరిఫై చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలమ్మా. దీనికైతే ఇప్పుడైతే విండో అయితే ఓపెన్ చేశారు. అటెన్షన్ టు ఎవ్రీబడి అనమాట. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే ప్రాసెసింగ్ ఫీజు పే చేయలేదో, ఎవరైతే స్లాట్ బుక్ చేసుకోలేదో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనకి ఏం చేశారంటే ఈ యొక్క విండో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఇది అటెన్షన్ అనుకోవాలి అందరూ. ఒకసారి ప్రాసెసింగ్ ఫీజు మనం విండో ఓపెన్ చేశారు. ప్రాసెసింగ్ ఫీజు ఈ విధంగా మనకి విండో అయితే ఓపెన్ చేసిందని మీరు హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి అమ్మా. హాల్ టికెట్ నెంబర్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ నెంబర్ మీరు వెబ్సైట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఎంటర్ ఇమేజ్ తీసేసి ఆన్లైన్ ఫీజు పే చేయాలమ్మ. ఇక్కడ ఆల్రెడీ 1200 రూపీస్ ఓసీలకి అయితే ఓసీ అండ్ బీసీ 1200 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపీస్ పే చేయాలి. ఇది 26 లోపు క్రెడిట్ కార్డ్ ఆర్డర్ 26 లోపు మీరు పేమెంట్ అయితే చేసేయాలమ్మా. బ్రేకింగ్ న్యూస్, ఇది చాలా బ్రేకింగ్ న్యూస్. ఇది మనకి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత వెరిఫై పేమెంట్ స్టేటస్ వెరిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా తర్వాత మనం పేమెంట్ కట్టామా లేదా అని ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసి పేమెంట్ చేసి కట్టేసుకొని మీరు వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత నెంబర్ 1 ఇది నెంబర్ 2 పేమెంట్ స్టేటస్, నెంబర్ 3 స్లాట్ అయితే బుక్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అయితే చూజ్ చేసుకోండి అమ్మా. అదేవిధంగా మనం స్లాట్ బుక్ చేసుకోవడం స్లాట్ బుక్ చేసుకుని ఈ విధంగా ఉంటుంది మనకి. ఈ విధంగా మనమైతే స్లాట్ బుక్ చేసుకుందాం. స్లాట్ బుక్ చేసుకోవడంలో ఆన్లైన్ స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషను. మీరు అయితే దీనికి సేమ్ మళ్ళీ హాల్ టికెట్ నెంబరు, టీజీ వెబ్సైట్ రిజిస్ట్రేషను, డేట్ ఆఫ్ బర్త్, ఈ విధంగా మనం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడే మనకి విండో అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ స్లాట్ ఎట్లాగో బుక్ చేయటం నేనైతే ఒకసారి చూపిస్తాను. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఉంది, అది చూపిస్తాను ఒకసారి. ఇదైతే స్లాట్ బుక్ చేసుకునే ప్రాసెస్ ఇదమ్మా. ముందు లాగిన్ అవ్వండి. మీరు ఇట్లా లాగిన్ అవ్వండి. మనకి హాల్ టికెట్ ఉంటుంది, ఈ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, దీంతో లాగిన్ అవ్వండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అవ్వండి. మనం లాగిన్ అయిన తర్వాత ఇది పేమెంట్ ఆఫ్ మీకు సేమ్ ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్, హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్, ఇవి ఆన్లైన్తో మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ మీరు పే చేసి 1200 రూపీస్ అయితే 1200 రూపీస్ ఓసీ బీసీ అండ్ 600 రూపీస్ అయితే మనకి ఎస్సీ ఎస్టీ 600 రూపీస్ అయితే పే చేయాలి. ఇవి తర్వాత ఇది ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. ఇది ఈ విధంగా మనకి తర్వాత మీకు ఇది వచ్చిన తర్వాత మనకి బేసిక్ డీటెయిల్డ్ ఫర్నిష్డ్ బై ఇది ఉంటుందమ్మా. లోపల ఆల్రెడీ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే మనకి ఆల్రెడీ మనకి డీటెయిల్స్ ఉంటాయి, డేటా ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ మీ దగ్గర, మీరు ఎస్సీ ఎస్టీ అయితే ఈడబ్ల్యూఎస్ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క ఈసేవా నంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఆధార్ నెంబర్ ఇవ్వాలి. మనం ఇవ్వాల్సింది మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. మొబైల్ నెంబరు మీది కానీ మీ పేరెంట్స్ కానీ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కానీ ఇవ్వద్దు. డోంట్ గివ్ యువర్ ఫ్రెండ్స్. మొబైల్ నెంబరు మీదే ఇవ్వాలి. మీది కానీ మీ అమ్మ నాన్నది కానీ మాత్రం ఇవ్వండి. మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ మీ సెల్ఫ్ నెంబర్ అయితే ఇవ్వండి. తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మరి ఈమెయిల్ ఐడి ఇవ్వండి అమ్మ. ఇక్కడ xyz@gmail.com అని ఒక ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. ఇక్కడ మ్యాండేటరీ ఏంది? మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నంబరు, క్యాష్ సర్టిఫికేట్, ఇవి అయితే ఈ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వండి అమ్మ. మీరు ఇచ్చేసి మీరు ఫీజు అయితే పే చేయొచ్చు. మనం ఇక్కడికి వెళ్ళేసిన తర్వాత ఈ డీటెయిల్స్ ఎంట్రీ ఆఫ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తాము. ఎంట్రీ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు వస్తుందమ్మా. ఇక్కడ
ప్రాసెసింగ్ ఫీజ్ కెన్ బి పెయిడ్ ఆన్లైన్ త్రూ ఈ వ్యాలెట్ ద్వారా పే చేయొచ్చు. మనం ఇక్కడ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసి మనకి పేమెంట్ చేయొచ్చు. ఇది ఈ పేమెంట్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ టిక్ చేయండి అమ్మ, ఇట్లా టిక్ చేయండి, తర్వాత పే చేయండి. ఇట్లా పే చేసేస్తే వ్యాలెట్ గురించి ఇది వ్యాలెట్ బిల్ డెస్క్ కానీ ఇక్కడ ఈ బిల్ డెస్క్లో వ్యాలెట్లో ఆల్రెడీ డబ్బులు ఉన్నాయంటే తెలంగాణ వాళ్ళు, ఇక్కడ లేకపోతే ఇక్కడ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అడగటం అయితే అడుగుతుంది. తర్వాత ఇది పేమెంట్ చేశారు కదమ్మా, పేమెంట్ చూస్ ద క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకుంటాం. ఇది క్రెడిట్ కార్డ్ వచ్చింది, ఆప్షన్ వచ్చింది, నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ ఏదో ఒకటి అమౌంట్ ఇచ్చి 1200 రూపీస్ కొట్టేయటమే. మీరు దీనిలో డౌట్ ఏం పడద్దు. తర్వాత వెరిఫైయింగ్ పేమెంట్ ఆప్షన్ మనం వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత పేమెంట్ ఆప్షన్ కూడా మనకి వెరిఫై చేసుకోవచ్చు ఈ విధంగా. తర్వాత ఎంటర్ ద ఫాలోయింగ్ డీటెయిల్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ద పేమెంట్ స్టేటస్ మనం వెరిఫై చేయొచ్చు. ఈ డీటెయిల్స్ అయితే మీరు మనీ కట్టారా లేదనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తర్వాత ఇట్లా మనకి మనీ కట్టినట్టయితే ఇట్లా స్క్రీన్ రావటం అయితే జరిగింది. 1200 రూపీస్ కట్టినట్టయితే స్క్రీన్ అయితే వస్తుంది. తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇదే వెబ్సైట్కి వెళ్ళేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి స్లాట్ బుక్ చేసుకోండి. మీ పాపప్స్ ఉంటే అవి డిజేబుల్ చేసుకోండి. ఇదే సేమ్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇది వెళ్తే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇది స్లాట్ బుక్ చేసుకోవాలమ్మా. స్లాట్ బుక్ చేసుకోండి. ది ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్స్, స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఈ స్క్రీన్ అయితే రావటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఆల్ అని మ్యాక్సిమం 90% ఆల్ అని పెట్టండి. మనకి ఎన్సీసీ లేదు కాబట్టి ఆల్ అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇట్లా అన్నీ సెలెక్ట్ అయి ఉంటుంది. మీరు పర్టికులర్ డేటు రేపేంది 26, 27 అమ్మ. 26ని కానీ 27ని కానీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. 26, 27 మీకు 26, 27 అంటే మీకు జూన్ ఈ డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ద డిజైర్డ్ హెల్ప్ లైన్ సెంటర్ నియరెస్ట్, మీకు దగ్గరలో ఉండే హెల్ప్ లైన్ సెంటర్ని అయితే చూజ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. మీకు ట్రాన్స్పోర్ట్ కష్టంగా ఉంటుంది. మీకు ఇంటికి దగ్గరలో సపోజ్ 10 కిలోమీటర్స్ నియరెస్ట్ హెల్ప్ లైన్, చూజ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అమ్మ. చూజ్ నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ని మనం హెచ్ఎల్సీని చూజ్ చేసుకోవాలి. చూజ్ నియరెస్ట్ హెచ్ఎల్సీని చూజ్ చేసుకోవాలి. ఇక్కడ వస్తుంది కదా, మీ ఇంటి దగ్గర మీ యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్ దగ్గర హైదరాబాద్ అయితే హైదరాబాదు, జేఎన్టీయు, తర్వాత సికింద్రాబాద్ ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా చూజ్ చేసుకోండి. ఇక్కడ చూజ్ చేసుకున్న తర్వాత మనకి సెలెక్ట్ ద హెల్ప్ లైన్ సెంటర్, గ్రీన్ ఇండికేట్స్ అవైలబుల్ స్లాట్స్. ఇవి అవైలబుల్ స్లాట్ ఫస్ట్ ఫేజ్లో కూడా ఈ విధంగా జరిగింది, సెకండ్ ఫేజ్లో ఈ విధంగా జరిగింది. సెలెక్టెడ్ డిజైర్డ్ డేటా గ్రీన్ అవైలబుల్ స్లాట్ బుట్ మనకి ఈ విధంగా ఉంటుంది. అంటే 2 రోజులే కాబట్టి మీరు అందరూ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు అవైలబుల్ స్లాట్ బుకింగ్, సపోజ్ మీకు ఇట్లా టైమింగ్స్ ఉంటాయమ్మా. ఈ టైమ్స్ కావాలా, ఈ టైం కావాలా. సపోజ్ నేను 12:30కి బుక్ చేయాలనుకుంటే 12:30కి అయితే బుక్ చేయాలమ్మా. 12:30కి బుక్ చేసిన తర్వాత మీరు బిఫోర్ 1 అవర్ అయితే అక్కడికి వెళ్ళండి. మరి బిఫోర్ 1 అవర్ మీరు హెల్ప్ లైన్ సెంటర్కి హెచ్ఎల్సీకి అన్ని డాక్యుమెంట్లు అయితే తీసుకుని వెళ్ళటం మంచిది. ఇది మనకి ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళండి. మనకు ఆల్రెడీ ర్యాంక్ కార్డు ఇలా చేశారు కదా. హెల్ప్ లైన్ సెంటర్ ఇది మీకు ఈ విధంగా వస్తుంది. రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్ అయితే ఈ విధంగా ఉంటుందమ్మా. రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుక్డ్ అనమాట. మీకు బుక్ అయితే ఇట్లా వచ్చింది. మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది. స్లాట్ బుక్డ్ అని మీకు ఎస్ఎంఎస్ రావడం కూడా జరుగుతుంది. స్లాట్ బుక్డ్ ఫర్ వెరిఫికేషన్ ఎస్ఎంఎస్ టు మొబైల్ నెంబర్కి మీరు ఫస్ట్లో ఇచ్చారు కదా, ఆ మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ కూడా జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ టు ఆల్ ఎస్ఎంఎస్. ఇవి క్యాండిడేట్ రిక్వైర్డ్ టు అటెండ్. మీరు క్యాండిడేటే రావాలమ్మా. మీ పేరెంట్ మదర్ వస్తే వాళ్ళు బయట ఉంటారు, హెల్ప్ లైన్ సెంటర్లో బయట ఉంటారు. మీరు లోపలికి వెళ్ళాలి. మీరు లోపలికి వెళ్ళి ఇది 2 అవర్స్ పట్టవచ్చు, 3 అవర్స్ పట్టి మ్యాక్సిమం 2 అవర్స్ అంటే నాకు తెలిసి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఓన్లీ 1 అవర్, హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. హాఫ్ అన్ అవర్ 1 to 30 minutes, 30 to 60 minutes అయితే పడుతుందమ్మా. ఫస్ట్లో అయితే క్యాండిడేట్స్ ఎక్కువ ఉండే, ఆఫ్టర్ సర్టిఫికేట్ క్యాండిడేట్ రిసిప్ట్ ఆఫ్ వాళ్ళు మనకి ఆర్ఓసి ఇస్తారు. ఈ విధంగా మనకి హెల్ప్ లైన్ సెంటర్
వెళ్ళండి, మీరు అయిపోయింది మీ సర్టిఫికేట్. తర్వాత మనం ఆప్షన్ ఎంట్రీ అయితే చేయొచ్చు, ఆప్షన్ ఎంట్రీ చేయొచ్చు. ఇది స్టూడెంట్స్. మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.